నా దగ్గరికి వచ్చి అన్న దాచేపల్లిలో కుట్టు మిషన్లు ఇస్తున్నాం, మీరు గెస్ట్గా రావాలి అనగానే తప్పకుండా బ్రదర్ నేను వస్తాను. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఇవాళ రేపులో ఖర్చు అయిపోతుంది, కానీ కుట్టు మిషన్ ఇస్తే అది ఒక జీవన ఉపాధి వాళ్ళకి ఉంటుంది. అందుకోసం ఈ కుట్టు మిషన్లు ఇస్తున్నాం అనగానే ఇంకోటి ఏంటంటే ఈరోజు రావడానికి కారణం నా తండ్రి దర్జీ టైలర్. ఆ కుటుంబం నుంచి వచ్చిన నేను మిషన్లు పంచిపెడుతున్నాను అనగానే చాలా ఆనందం వేసింది. అది కూడా మా అక్క చెల్లెమ్మలకి చాలా ఆనందం వేసింది. తప్పకుండా వస్తాను అని జరిగింది. అండ్ అలాగే మరి ఇందాక ఒక మేడం చెప్పారు పూరి జగన్నాథ్ గారికి నేనేదో చైన్ ఇచ్చానని, కానీ నా వాడు బాగుంటే నేను చాలా ఆనందిస్తాను. అయితే అప్పుడు బంగారం రేటు తక్కువ ఉండేది కాబట్టి ఇచ్చాము. ఇప్పుడు బంగారం కొనే పరిస్థితులు లేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది. అది వెళ్ళి కొండ మీద కూర్చుంది, దిగమంటే దిగట్లేదు అది. సో అట్టగా, ఎందుకంటే చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ కొంతమంది దగ్గరే మనసు ఉంటుంది. అట్లాంటి మనసు ఇగో ఈయన దగ్గర, ఈయన దగ్గర, ఈవిడ దగ్గర, ఇక్కడ ఉన్న ఆ వేదిక మీద అందరి దగ్గర మనసు ఉంది. అండ్ అందుకోసం వీళ్ళు డెఫినెట్గా, ఎందుకంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే నిజంగా ఆ రోజున వీళ్ళ కుటుంబం బాగుంటుంది అండ్ వీళ్ళ కుటుంబం బాగుంటుంది. ఈరోజు నిజంగా నేను మామూలుగా వస్తాను అని ఒక మాట చెప్పా, రావాలి అని నిన్న రాత్రి నుంచి స్టార్ట్ చేసాడు మస్తాన్. నిన్న మోహన్ బాబు గారు ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాల ఫంక్షన్ అయితే దానికి ద గ్రేట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చారు. అలాగే చాలామంది యాక్టర్లు కూడా వచ్చారు. దాంతోపాటు మోహన్ బాబు గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి నువ్వు బ్రహ్మానందం రావాలయ్యా, మీరిద్దరు నా వాళ్ళు అని పిలవడం జరిగింది. అక్కడ కూడా ఫోన్ చేశాడు, ఒక అరగంటలో చేస్తాను, పక్కనే మోహన్ బాబు గారు ఉన్నారయ్యా బాబు నువ్వు ఫోన్ పెట్టాయా నాయన చెప్పడం జరిగింది. అండ్ ఏదేమైనా ఈ రోజున మా అక్క చెల్లెమ్మకి ఈ రోజున ఈ మిషన్లు పంచిపెడతారు కానీ నిజంగా చాలా ఆనందం వేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తెలుసు పల్నాడు ప్రజలు ఎంత ప్రేమిస్తారంటే అది ఇలా ఉంటుంది ఆ సౌండ్ అది. సో అట్లాగే ఇక్కడ చాలామంది నా ఫ్యాన్స్ అవ్వచ్చు, నా అభిమానులు అవ్వచ్చు, నా కుటుంబ సభ్యులు అవ్వచ్చు. అండ్ అలాగే జుబేద్ అలీ మా ఆవిడ ఈ మధ్యన ఆవిడ నాకంటే పెద్ద స్టార్ అయిపోయింది. ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముఖంలో చాలా ఆనందం కనిపిస్తుంది. అంతేనమ్మా, మీరు కూడా నా ఫ్యాన్ కాదా? అయితే పాత వెళ్ళిపోతా. ఏదేమైనా ఒక మగాడు విజయం కనుక ఒక ఆడదే ఉంటుంది. అది మహాశక్తి, పరాశక్తి. అది అల్లా ఒక దువాతోటి ఈరోజు ఒక స్త్రీ ఇంట్లో తను తిన్నా తినకపోయినా తన మొగుడు తిన్నాడా బిడ్డలు తిన్నారా అనుకునే అద్భుతమైన మనసు ఇచ్చాడు భగవంతుడు. అది ఒక ఆడదానికి ఇచ్చాడు. అండ్ అలాగే ఎప్పుడు కూడా చాలామంది చెప్తుంటారు, అరే తల్లి ఎప్పుడు జేబు చూడదు కడుపు చూస్తుంది అని. ఎస్, తల్లే. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఒకటే బ్లడ్. ఇందులో ఏమి డిఫరెన్స్ ఉండదు. ఏదేమైనా దాచేపల్లి ఈ రోజున నేను రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి ఈవెంట్లు చేస్తుంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ రోజున అల్నూరు ఈ ఈవెంట్ చూసి చాలామందికి ఇన్స్పిరేషన్ వస్తుంది, అరే మనం కూడా ఏదైనా చేయాలి అని. సో వీళ్ళకి ఆ ఆలోచన రావడం అండ్ చాలా నిజంగా వసీం కానీ మస్తానికి కానీ ఈ రోజున తన్ని ఈరోజు గెస్ట్గా పిలిచిన చాలామంది ఎక్కడి నుంచో వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఏమీ లేదు, ఇంకా ఎప్పుడో రావాల్సింది ముందే. మధ్యలో చాలా చోట్ల
మన ముస్లిం సోదరులు అవ్వచ్చు, హిందూ సోదరులు అవ్వచ్చు, వాళ్ళందరూ ఆపి నన్ను చూసి చాలా ఆనందపడ్డారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అండ్ రాబోయే రోజుల్లో దాచేపల్లిలో ఏదైనా ఒక సమస్య ఉంది అంటే నేను తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి నేను చేస్తాను. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే వసీం కానీ మస్తాన్ కానీ తప్పకుండా వీళ్ళందరూ సహకారం ఉంటుంది, మీ అందరూ సహకారం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ప్రేమ అభిమానం చూపించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, శుక్రియా, అస్సలాము అలైకుం. ఇప్పుడు चलो 2 मिनट खामोश हो जाओ, दुआ होगा. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. اللهم صل على محمد وبارك وسلم. ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. अल्लाह हमारे गुनाहों को माफ फरमा, अल्लाह हमारे खताओं को दरगुजर फरमा, अल्लाह हमारे सय्यात को हसनात से मुबद्दल फरमा. अल्लाह दिन के उजाले में, रात के अंधेरे में जाने अनजाने बहुत सारे गुनाह कर चुके हैं. ए मौला करीम जुल्म आज़िम को माफ फरमा. ए मौला करीम अल-नूर फाउंडेशन के जरिए से जितने भी खिदमत कर रहे हैं इनके खिदमत को कबूल फरमा, इनके मिशनों को तकसीम करने को कबूल फरमा, इनके सिखाने को कबूल फरमा. जो भी जिस लाइन से भी इस फाउंडेशन की खिदमत कर रहे हैं ए मौला के उनके तमाम के जायज तमन्नाओं को, जायज मकासदों को कबूल फरमा. मिशनों के जरिए जितने भी फंड्स दिए हैं उन तमाम को कबूल फरमा. बिलखुसूस पंचायत सईद अली साहब की मग़फ़िरत फरमा, मुजावर बिस्मिल्लाह साहब की मग़फ़िरत फरमा, अंजुमन बादशाह साहब की मग़फ़िरत फरमा, सईद जान साहब की मग़फ़िरत फरमा, एमचुंडी साहिबा की मग़फ़िरत फरमा, कातारम सईद अली साहब की मग़फ़िरत फरमा. अल्लाह बिलखुसूस मोहम्मद अहमद महकम साहब की बीमारियों को खत्म फरमा, हुसैन साहब की बीमारियों को खत्म फरमा. ए मौला करीम जितने भी जो भी जिस लाइन से भी खिदमत कर रहे हैं उनको कबूल फरमा. हमारे वसीम भाई को कबूल फरमा, उनके ख्यालात को कबूल फरमा, उनके नज़र व फिक्र को कबूल फरमा. जितने स्टेज पर मौजूद अकाबिरीन हैं इनके आने को कबूल फरमा, इनके सफर को कबूल फरमा. बिलखुसूस हमारे आमिना साहिबा की खिदमत को कबूल फरमा. ए मौला करीम नेमत बदल